Hi, welcome to SNP Learn Point. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చూసే టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఛార్జ్. మనం ఏదైనా కండక్టర్లో వెనెవర్ వి గివ్ ది ఫోర్స్ ఆఫ్ వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది ఇచ్చినప్పుడు అందులో ఆల్రెడీ ఉన్న కండక్టర్లో ఆల్రెడీ ప్లస్ మైనస్ అనేవి ఉంటాయి. వాటిలో ఒక మూమెంట్ అనేది జరుగుతుంది. అప్పుడే కదా మనం కరెంట్ ఫ్లో అనేది జరిగినట్టు. సో ఆల్రెడీ ఇందులో ఒక ఛార్జ్ ఉంది. వోల్టేజ్ అంటే అదే కదా, ఛార్జ్ ఉంది. సో ఈ ఛార్జెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అన్నమాట. ఇందులో రెండు ఛార్జెస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటి నెగిటివ్ ఛార్జ్. ఈ ఛార్జెస్ని మనం కులుమ్స్లో మెజర్ చేస్తాం. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻−19 కులుమ్స్. మైనస్ నెగిటివ్ కదా, నెగిటివ్ ఛార్జ్ కదా. ఏదైనా ఒక ఛార్జ్ ఒక కండక్టర్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఒక స్టాటిక్ మూమెంట్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ఫిక్స్డ్ అనమాట. ఫ్లో అనేది ఉండదు. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే స్టాటికల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. చూద్దాం. ఎలక్ట్రోస్టాటిక్స్ చూడండి. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎట్ రెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను జిఫ్లో చూపిస్తాను, చూడండి. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, చిన్నప్పుడు మనం ఏం చేసేది, ఒక స్కేల్ని బాగా నెత్తి మీద ఇలా ఇలా అనేసుకొని ఒక నీడిల్స్ కానీ లేదా చిన్న చిన్న గుండు పిన్నుల దగ్గర పెడితే ఏమయ్యేది, ఆటోమేటిక్గా అబ్జర్వ్ అయ్యేది, అండ్ అట్రాక్ట్ అయ్యేది. ఇన్ ద సేమ్ వే ఇంకొకటి, ఒక కండక్టర్ తీసుకొని ఒక సిల్క్ క్లాత్ తీసుకుంటే ఆల్రెడీ కండక్టర్లో ప్లస్ మైనస్ ఉంటాయి. ఈ సిల్క్ క్లాత్ మొత్తం ఇట్లా వైప్ చేసి బాగా తుడిస్తే ఇందులో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ అన్ని ఈ సిల్క్ క్లాత్కి వచ్చేస్తాయి. అప్పుడు ఈ కండక్టర్ని తీసుకొని ఎక్కడన్నా నీడిల్స్ దగ్గర పెడితే అన్ని అట్రాక్ట్ చేసేది. అంటే దాని అర్థం ఏంది, ఇది ఫ్రీ ఛార్జ్. అంటే ఇప్పుడు రెడీగా ఛార్జ్ తీసుకోవడానికి, అట్రాక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నది, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నదన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ని ఎలక్ట్రోస్టాటిక్స్లో యూజ్ చేస్తాం. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే అదే స్టాటిక్ ఎనర్జీ అనేది స్టాటిక్స్ అనమాట. స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి డీల్ చేసే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు దీన్నే కులుంబ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇది ఒక పాజిటివ్ ఛార్జ్, ఇది ఒక నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అంటే రెండు చెప్తా. మీకు అన్నిటికంటే ఫస్ట్ మ్యాగ్నెటిజంలో మీకు ఏం తెలుసు, ప్లస్ మైనస్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉందనుకోండి. నార్త్ పోల్ని ప్లస్ అనుకున్నాం, సౌత్ పోల్ని మైనస్ అనుకున్నాం. ఈ రెండు ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ జరుగుతుంది. అదే ప్లస్ ప్లస్ అయితే రిపల్షన్ జరుగుతుంది. రిపల్షన్ అంటే ఇది ఇటు పోతుంది మ్యాగ్నెట్, ఇది ఇటు పోతుంది మ్యాగ్నెట్. ఇక్కడ కూడా సేమ్, ఛార్జ్ అంటే అదే కదా. ఇప్పుడు Q1 అని దీన్ని అనుకున్నాం, Q2 అని దీన్ని అనుకున్నాం. ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ ఏమైతుంది, రిపల్షన్ జరుగుతుంది. అంటే రిపల్షన్ అంటే అది అటు ఇది ఇటు. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ మైనస్ కాబట్టి అట్రాక్షన్ జరుగుతుంది ఫోర్స్. ఆ ఫోర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఫోర్స్ is directly proportional to the product of charges Q1 Q2 by square of distance between the charges. Q1 Q2 మధ్య ఉన్న డిస్టెన్స్ R అనుకున్నాము, ఇక్కడ పెట్టాడుగా R. ఆ R అనే డిస్టెన్స్ స్క్వేర్ అనమాట. సో అని ఆయన చెప్పాడు. సో ఇక్కడ K అంటే 1/4πε అన్నాడు, అంటే 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. సో దీన్ని మనం బై హార్ట్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, 1/4πε అన్నా ఒకవేళ ఇక్కడ 4π అవి క్యాల్కులేషన్ బట్టి మనం దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి. ఓకేనా. ఇది కులుమ్స్ లా ఏం చెప్తుంది,
వెనెవర్ ఏ 2 చార్జెస్ ఆర్ డిస్ప్లేస్డ్ అంటే పెట్టడం 2 చార్జెస్ పాయింట్ ఏ పాయింట్ బి దగ్గర పెట్టుకొని వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది డియో ఆర్ మన ఇష్టం ఆర్ అనేది అనుకుంటే అది పాజిటివ్ చార్జెస్ అయితేనేమో రిపల్షన్ జరుగుద్ది, అపోజిట్ చార్జెస్ అయితేనేమో అట్రాక్షన్ జరుగుద్ది. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే F is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది కులుంబ్స్ లా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏం లేదండి, సపోజ్ ఇది ఒక పాజిటివ్ చార్జ్ ఇక్కడ పెట్టాం కదా, పాజిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ ఏముంటుంది, ఆల్వేస్ గివింగ్, ఇస్తుంది. పాజిటివ్ చార్జ్ కి ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ప్రిటేషన్, కాబట్టి ప్లస్. నెగిటివ్ చార్జ్ తీసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ది నెగిటివ్ చార్జ్, అంటే దాని పరిధిని ఫీల్డ్ అంటామండి. ఫ్లక్స్ లైన్స్ ఏవైతే పోతాయో మ్యాగ్నెట్ లో అట్లా చెప్తున్నాం. ఇంతవరకే దీని శక్తి, దాన్నే ఫీల్డ్ అంటారు. ఇది నా ఫీల్డ్ రా, నా సంస్థానం రా అన్నట్టు అట్లా. ఇప్పుడు మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ప్లస్ నుంచి మైనస్ కి ఏమైంది, అట్రాక్షన్ జరుగుతుంది. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ లాస్ట్ లో వస్తుంది, నేను చెప్తాను. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, ఒక పాయింట్ ఛార్జ్, దీన్ని పాయింట్ ఛార్జ్ అనుకుంటున్నాం. పాయింట్ ఛార్జ్ క్యూ అనుకుంటే అది ప్లస్ కానీ మైనస్ కానీ, దాని ఫీల్డ్ ఏముంది, క్యూ బై ఆర్ స్క్వేర్. ఇందాకేమని చెప్పినాం, ఫోర్స్ అంటే Q1 Q2 బై ఆర్ స్క్వేర్, అంటే దేని ఎలక్ట్రిక్ ఫీల్డ్ దానికి ఉంటుంది కదా, అంతే కదా. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమైందంటే ఫోర్స్ బై ఛార్జ్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినా అదే వస్తుంది, Q1 Q2 బై ఆర్ స్క్వేర్ బై క్యూ, అంటే క్యూ క్యాన్సిల్ అయితే KQ బై ఆర్ స్క్వేర్. అలా గుర్తుపెట్టుకోండి. దీని యూనిట్స్ వచ్చేసి వోల్ట్ పర్ మీటర్ ఆర్ న్యూటన్ పర్ కూలుంబ్, SI యూనిట్స్. ఓకేనా. ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు ప్లస్ ఉంది, ఇందుకో ప్లస్ ఉంది అనుకున్నాము, మైనస్ అనుకున్నాము. ఈ యొక్క పాయింట్ ఛార్జ్ ని ఎక్కడో ఉన్న పాయింట్ ఛార్జ్ తీసుకొచ్చి ఇక్కడికి దాని రిఫరెన్స్ తీసుకుంటే, అంటే ఒక ఛార్జ్ కి దానికి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటే, ఇప్పుడు దీని నుంచి వద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ ఛార్జ్. ఒక యూనిట్ ఛార్జ్ కి ఎంత వర్క్ అయితే చేయగలుగుతుందో దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీనే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. దీన్ని ఎక్కువ అవసరం లేదు, ఇక్కడ చూద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ చూస్తే దానికి ఐడియా వస్తుంది. ఒక వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్. ఒక పాయింట్ ఏ పాయింట్ బి దగ్గర ఇది పాయింట్ ఛార్జ్ ఉంది, ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఒక పాయింట్ ఛార్జ్ ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆ వర్క్ డన్ ఉంటది కదా, ఆ వర్క్ డన్ నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినావు కదా, ఇది బి అనుకో, ఇది ఏ అనుకో, ఈ వర్క్ డన్ నే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. నేను చాలా తెలిసిపోద్ది ఈ తర్వాత, కాకపోతే ఇప్పుడు జస్ట్ డెఫినేషన్స్ లోనే చూస్తున్నాం. +5 +2 volts అనుకుందాం. ఈ రెండింటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 5 - 2. డిఫరెన్స్ అన్నాడు కాబట్టి అట్లా 3 volts అలా అన్నమాట. ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినేషన్ ఇది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏమన్నా, వర్క్ డన్ ని మూవింగ్ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. చూసారు ఇక్కడ, ఇది ఎక్కడో ఉంది, మనకు తెలియదు, ఏ అనే పాయింట్ దగ్గర ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇది మనకు తెలిసిన పాయింట్ బి అనుకుందాం. ఈ బిని ఏ పాయింట్ నుంచి ఈ ఛార్జ్ ని ఇక్కడ తీసుకొచ్చింది. ఓకేనా. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చేటందుకు జరిగిన వర్క్ డన్ ని, ఆ శక్తిని, ఆ వర్క్ ని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ఓకేనా. ఇలా ఫొటోస్ తో చూపిస్తే మీకు క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. మనం బేసికల్ గా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వేషన్ కూలుంబ్స్ లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూడండి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే బేసిక్ డెఫినేషన్, ఇవి అంత అవసరం లేదు. ఛార్జ్ అంటే తెలుసు కదా, ప్లస్ మైనస్ అని గుర్తుపెట్టుకోండి. వాటిని కూలుంబ్స్ లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ కూలుంబ్స్ లా అంటే రెండు పాజిటివ్ ఛార్జెస్ కానీ, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కానీ, రెండు నెగిటివ్ కానీ జరిగినప్పుడు ప్లస్ మైనస్ అయితే అట్రాక్షన్ జరుగుద్ది, ప్లస్ ఆర్ మైనస్ అయితే రిపల్షన్ జరుగుద్ది. ఆ ఈక్వేషన్ F = K × Q1 Q2 / R² లేదా
కే అంటే 1/4πε అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. కులుమ్స్ లా యూనిట్స్ ఏంది? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్ అనేది కే యొక్క యూనిట్స్. ఇప్పుడు ఇదేంది? ఫోర్స్ అంటే ఏముంది? న్యూటన్ వస్తుంది, అంతే అంతే కదా. ఫోర్స్ అంటే న్యూటన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఛార్జ్ స్క్వేర్, దీని యూనిట్స్ ఎట్లా వచ్చినాయో చెప్తా. ఎఫ్ ఉంది, కే యూనిట్స్ ఆల్రెడీ ఇక్కడ పెట్టాడు కదా, అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుంబ్ స్క్వేర్ అనేది వేసుకున్నాం. నెక్స్ట్ ఇంటూ Q1 Q2 అంటే కూలుంబ్ స్క్వేర్ కదా, ఒక ఛార్జ్ రెండు ఛార్జీలు కదా, రెండు ఛార్జ్ సి స్క్వేర్ బై ఆర్ అంటే మీటర్ వేసుకో, మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్. ఈ మీటర్ స్క్వేర్ క్యాన్సల్, ఈసీ స్క్వేర్ క్యాన్సల్, మిగిలింది ఏంది? న్యూటన్. అందుకే యూనిట్స్ వచ్చేసి న్యూటన్. ఓకే, నెక్స్ట్ ఇదండి ఎలక్ట్రోస్టాటిక్స్ లో. నెక్స్ట్ కాన్సెప్ట్ కెపాసిటర్. ఆల్రెడీ మనకు తెలుసు, ఆర్ఎల్సి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కెపాసిటర్ అంటే ఏంది? ఏదైతే డివైస్ అది ఎలక్ట్రిక్ ఛార్జ్ ని స్టోర్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసేదే కెపాసిటర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చూసేది ఇండక్టర్. సో కెపాసిటెన్స్ అంటే ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు, క్యూ ఈక్వల్ టు సివి అన్న, సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అన్న ఒకటి. క్యూ అనేది చార్జ్, స్టోర్డ్ చార్జ్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్, వి అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, సి అనేది కెపాసిటెన్స్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ ఫారడ్స్. సో a capacitor is an electrical component that stores electrical energy in the form of electric fields between two conductors. ఇప్పుడు ఇలా ఒక రెండు ప్లేట్స్ పెట్టి, ఇదొక చార్జ్ ప్లస్ 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 ప్లస్, ఇది కూడా ప్లస్ 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 ప్లస్, ఆటోమేటిక్ ఇటు సైడ్ మైనస్ జనరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యి ఈ మధ్యలో ఇన్సులేటర్ పెడతాం, డైఎలక్ట్రిక్ ఇన్సులేటర్ ఏదైనా కావచ్చు, మైకా కావచ్చు, ఏదైనా కావచ్చు. పెట్టినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అందులో స్టోర్ అవుతుంది. చూపిస్తా. టూ మెటల్ ప్లేట్స్ సపరేటెడ్ బై ఎయిర్ ఆర్ పేపర్. ఈ రెండు ప్లేట్స్ మధ్యలో పేపర్ కానీ ఎయిర్ ఉట్టిగా ఉంచినా ఏం లేదు. వెన్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ, వన్ ప్లేట్స్ గెట్ పాజిటివ్ చార్జ్ అండ్ అదర్ ప్లేట్ గెట్స్ నెగిటివ్ చార్జ్. అంటే ఇండైరెక్ట్ గా పొటెన్షియల్ డిఫరెన్స్ అక్కడ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. చూడండి, capacitance is a fundamental electric property that measures ability of a capacitor to store electric charge, is denoted by symbol C and measured in farads. చూద్దాం, అంటే నేను అన్నది ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కెపాసిటర్ అంటే మనకి ఇప్పుడు విచ్ స్టోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, విచ్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. Q ఈక్వల్ టు సివి లేదా C ఈక్వల్ టు క్యూ బై వి. ఇక్కడ ఏమన్నాడు, చిన్న ప్రాబ్లం. కెపాసిటర్ ఇస్ చార్జ్డ్ విత్ 0.002 కులుమ్స్, అంటే చార్జ్ ఇచ్చిండు. 100 volts అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చిండు. కెపాసిటెన్స్ కనుక్కున్నాడు. ఏముంది, రెండు ఉన్నాయి, రెండు పారామీటర్స్ ఉన్నాయి. సి కనుక్కోండి. క్యూ అంటే 0.002/100. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 100 కూడా పైకి వెళ్తే ఏమైంది, ఇంకో రెండు సున్నాలు అంటే 0.0002 ఫారడ్. దీన్ని మైక్రో ఫారడ్ లో చేయాలంటే ఇంకొక 10 - 2 అంటే 20 మైక్రో ఫారడ్ పెడితే అయిపోతుంది. ఈ కెపాసిటర్స్ ని మనం బ్యాటరీస్ లో, ఫ్లాష్ స్టోరేజెస్ లో, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్స్ దగ్గర, సర్క్యూట్ బోర్డ్స్ లో, ఎస్ఎంపిఎస్ లో చాలా ఉపయోగిస్తాం. మనకి ఎక్కడ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ కావాలన్నా, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ కావాలన్నా, ఇంకా అల్ట్రా కెపాసిటర్స్ అని ఉంటాయి, ఏకంగా బ్యాటరీగానే యూజ్ చేస్తాం అనమాట కెపాసిటర్స్ ని. చూద్దాం. నెక్స్ట్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. వాట్ ఈస్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అన్నాడు. ఏం లేదు, మనం ప్రాక్టికల్ గా మనం బయట చూసేవన్నీ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. ఏం లేదు, చూడండి, రెండు ప్లేట్స్ ని ప్యారలల్ గా పెట్టి మధ్యలో డైఎలక్ట్రిక్ పెడితే, ఎయిర్ ఆర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెడితే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇలానే పెట్టాలని రూల్ ఏం లేదు. సిలిండ్రికల్ కెపాసిటర్ ఉంటది, ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ఉంటది, మైకా ఇన్సులేటర్ టైప్ సంథింగ్ డైఎలక్ట్రిక్ టైప్, అంటే డిపెండ్ అపాన్ ద షేప్ అండ్ డిపెండ్ అపాన్ ద యూసేజ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్, వాటికి పేర్లు ఇచ్చామన్నమాట. ఇక్కడ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే మాత్రం రెండు ప్లేట్స్ ని ప్యారలల్ గా పెట్టి మధ్యలో ఎయిర్ ఆర్ డైఎలక్ట్రిక్, ఎయిర్ అయినా పెట్టొచ్చు, ఏదైనా ఇన్సులేటింగ్ మెటీరియల్ ఏదైనా పెట్టినప్పుడు ఒక సైడ్ పాజిటివ్ ఛార్జ్, ఇంకో సైడ్ మైనస్ ఛార్జ్ డెవలప్ అయితే దాన్ని ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అన్నారు. చూడండి, లెడ్
2 లెడ్ మెటీరియల్స్ పెట్టి మధ్యలో డిస్టెన్స్ డి పెట్టి ఇక్కడ ఒక డైరెక్ట్రిక్ పెట్టిండు. పెట్టి ఇటు పాజిటివ్ జనరేట్ అయింది, ఇటు మైనస్ జనరేట్ అయింది. ఓకేనా? వెన్ అప్పుడు మనం వోల్టేజ్ అంటే ఎప్పుడు జనరేట్ అయితే వోల్టేజ్ ఇస్తున్నాయి కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తున్నాయి కదా, చార్జ్ డిస్ప్లేస్మెంట్ జరిగేది. వెనెవర్ ఏ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ వన్ ప్లేట్ గెయిన్స్ మైనస్ క్యూ అండ్ అదర్ లాసెస్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ప్లస్ అంటాం, తీసుకోవడానికి రెడీగా ఉన్నవి మైనస్ అంటాం, అంతే కదా. గెయినింగ్ ఎలక్ట్రాన్ అంటే మైనస్ క్యూ అండ్ లాసింగ్ ఎలక్ట్రాన్ అంటే ప్లస్ క్యూ. అప్పుడు దాని మధ్యలో ఒక చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఈ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ అవుతుంది. కెపాసిటర్ లో ఆల్వేస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ చాలా ప్లేస్ లో ఉపయోగిస్తాం. ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. యూజ్డ్ ఇన్ ఫిల్టర్ సర్క్యూట్స్. ఫిల్టర్ అంటే ఏసీ టు డీసీ కన్వర్షన్స్. ఏసీ టు డీసీ కన్వర్షన్. ఇంకొకటి ఎనర్జీ స్టోరేజ్, ట్యూనింగ్ సర్క్యూట్స్, సెన్సార్స్, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కి ఫార్ములా వచ్చేసి సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఏ బై డి. ఏ అనేది ఏరియా, ఆ ప్లేట్స్ యొక్క ఏరియా. డిస్టెన్స్, ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని డి అనుకుంటే ఆ డి ఇది. ఎప్సిలాన్ అంటే రిలేటివ్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇది రిలేటివ్ పెర్మిటివిటీ, ఇదేం పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దానికి ఒక వాల్యూ ఉంది కదా, 8.85 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్ పర్ మీటర్. సో ఈ పెర్మిటివిటీ అనేది ఎక్కడ చూస్తాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చూస్తాం, అంటే కెపాసిటర్ దగ్గర చూస్తాం. పెర్మియబిలిటీ అనేది ఎక్కడ చూస్తాం? మ్యాగ్నెటిజం లో చూస్తాం. ఓకేనా? అది మనం డిస్కస్ చేద్దాం. అయితే మనం ఇది నేను చెప్పట్లేదండి, ఎందుకంటే కెపాసిటర్స్ ఇన్ సిరీస్, కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. కులుమ్స్ లా. కులుమ్స్ లా అంటే మీకు గుర్తుందిగా, F ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులుమ్ స్క్వేర్ ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. ఈ ఎలాగో ఫోర్స్ లో అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఈ మీటర్ లో వచ్చేటట్టు చూసుకుంటే సరిపోద్ది. 9 ఇంటూ 10⁻9 ఇంటూ 2 ఇంటూ 10⁻⁻6 3 ఇంటూ 10⁻⁻6 బై 0.1 మీటర్ స్క్వేర్ కదా, ఇది మీటర్లోనే ఉంది కాబట్టి 0.1 హోల్ స్క్వేర్, 5.4 న్యూటన్ వస్తుంది. ఓకేనా? ఏం లేదు, 3 2 6 6 9 54. 54 అంటే 9 ఇంటూ 6 అంటే 54 అంటే 54 ఇంటూ 10⁻⁻3, ఇక్కడ -2, పైకి పోతే మళ్ళీ -1 ఉంటుంది, అంటే 54 అంటే 5.4 న్యూటన్ అంతే. ఇది చూసారుగా, ఇది కూలుంబ్స్ లా సబ్స్టిట్యూషన్. ఇప్పుడు కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ చెప్పిన C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ బై డి ఇంటూ ఏ అని పెట్టినాం. అంటే ఇక్కడ ఎప్సిలాన్ నాట్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే ఏరే ఇచ్చింది కాబట్టి 1 వస్తుంది. 1 ఇంటూ 8.85 ఇంటూ 10 సారీ అండి, రిలేటివ్ పెర్మిటివ్ 1 వస్తుంది ఏర్ కాబట్టి. మనకు ఆల్రెడీ ఇది మనకు తెలుసు, చెప్పాను కదా. ఇక్కడ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఏముంది? రిలేటివ్ పెర్మిటివిటీ ఏర్ కాబట్టి 1 వచ్చింది. పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే 8.85 ఇంటూ 10⁻⁻12. ఓకేనా? ఇంటూ 0.02 బై సపరేషన్ 2 mm లో ఇచ్చింది, మనం మీటర్స్ లో పెట్టుకోవాలి కదా, ఎందుకంటే ఇది మీటర్ లో ఉంది కాబట్టి. మీటర్ అంటే 2 ఇంటూ 10⁻⁻3 మీటర్. -3 అంటే పాయింట్ తర్వాత 3 జీరోస్ అంటే 0.002. సో అలా సాల్వ్ చేసి 0.02 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0.1 ఉంటుంది. 0.1 పైకి పోతే 10⁻⁻13 అవుతుంది, అంతేనా? 10⁻⁻12 ప్లస్ 1 అవుతుంది, అంటే -11 అవుతుంది. -11 అంటే 10 విత్ డైరెక్ట్ వేసేసింది. అయితే మనకి ఇంకోటి ఏంటంటే 10⁻⁻12 ని పీకో ఫారడ్స్ అంటాం, కాబట్టి బెటర్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయకుండా ఇది ఇలానే ఉంచి, దీని పీకో కదా, పీకో ఫారడ్ కదా, దీనికి 10 ఇంటూ చేయండి, అంటే 88.5 పీకో ఫారడ్ వస్తుంది, అంతే, సింపుల్. ఇది మనం డెఫినేషన్. నార్మల్ కెపాసిటర్ ఏం లేదండి, జనరల్ టర్మ్, అంటే మనం మాట్లాడుకోవడానికి కెపాసిటర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని ఇది. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే మనం ఏదైనా 2 ప్యారలల్ ప్లేట్ కండక్టింగ్ తో మనం బయట చూసే వాటిని మాత్రమే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటాం. నార్మల్ కెపాసిటర్ అంటే ఏ జనరల్ టర్మ్ ఫర్ ఎనీ కెపాసిటర్ దట్ స్టోర్స్ చార్జ్ అండ్ ఎనర్జీ. ఇది విత్ 2 ప్యారలల్ ప్లేట్ కండక్టింగ్ ప్లేట్స్ అనేవి 2 ప్యారలల్ ఉంటాయి అన్నమాట.
ఇది నార్మల్ కెపాసిటర్ ఎట్లయినా ఉండొచ్చు, సిలిండ్రికల్ ఉండొచ్చు, రోల్డ్, లేయర్డ్, డిఫరెంట్ ఇన్సులేటింగ్ మెటీరియల్ బట్టి ఏ షేప్స్ లోనైనా ఉండొచ్చు. కానీ ఇది మాత్రం 2 ఫ్లాట్ మెటల్స్ ప్లేస్డ్ విత్ ప్యారలల్ గా ఉండాలి మనం చెప్పినట్టు. ఇది కాంప్లెక్స్ అనమాట డిజైన్. ఎలా అయినా ఎలక్ట్రోలైటిక్ చెప్పాను, మైకాకి చెప్పాను, సెరామిక్ చెప్పాను, కానీ ఇక్కడ మాత్రం సేమ్ మనం ల్యాబ్ లో యూజ్ చేసినట్టు ప్యారలల్ ప్లేట్ ఐడియల్ స్ట్రక్చర్ ఉంటుంది. డైఎలక్ట్రిక్ అనేది మన ఇష్టం అనేది వాడుకోవచ్చు, డిపెండ్ అపాన్ కెపాసిటర్ టైప్. పేపర్ కెపాసిటర్ అంటే పేపర్ యూజ్ చేయాలి, సెరామిక్ అంటే సెరామిక్, ఎలక్ట్రోలైటిక్ అంటే ఎలక్ట్రోలైటిక్, ప్లాస్టిక్ ఇదంతా ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటారు. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏది వాడితే దాని పేరు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఎయిర్ యూజ్ చేస్తాం, మైకా యూజ్ చేస్తాం ఆన్ ఎనీ యూనిఫామ్ డైరెక్ట్రిక్. అప్లికేషన్స్ మనం పవర్ సప్లైస్ లో, మోటార్స్ లో, ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేసేది, రియల్ లైఫ్ లో మనం వాడేది మొత్తం నార్మల్ కెపాసిటర్. మన ల్యాబ్ లో మనం టీచింగ్ మనం చదువుకునేటప్పుడు వాడేది మొత్తం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, ఎందుకంటే యూనిక్ ఉంటుంది కాబట్టి. ఇది కెపాసిటెన్స్ అనేది డిజైన్ మెటీరియల్ బట్టి డిపెండ్ అయింది, కానీ ఇక్కడ మాత్రం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మాత్రం ఒకటే ఫార్ములా, C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ A బై D. సో ప్రాక్టికల్ యూజ్ లో ఏం యూజ్ చేస్తాం, నార్మల్ కెపాసిటర్ ఫ్యాన్స్ లో, రేడియోస్ లో, కంప్యూటర్స్ లో, టీవీస్ లో, ల్యాప్టాప్స్ లో ఎక్కడైనా అక్కడ ఉంటాయి. అదే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మాత్రం ఫిజిక్స్ ల్యాబ్స్ లోనే, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ లో ఉంటాయి. ఓకేనా? దీన్ని బట్టి మనం ఈరోజు ఈ ఇప్పుడు ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎర్తింగ్ చూద్దాం. ఈ టాపిక్ లో సమరీ చూద్దాం. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే కులుమ్స్ లా అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకో పాజిటివ్ ఛార్జ్ కానీ, ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకో నెగిటివ్ ఛార్జ్ కానీ, ఆ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అనేది క్యాల్కులేట్ చేయాలంటే F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్ అనేది కులుమ్స్ లా చెప్పాడు. K అనేది 1/4πε0, దాని వాల్యూ 9 ఇంటూ 10⁻⁹. ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి దాని యొక్క ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న జనరేట్ అయ్యే మొత్తం ఫీల్డ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అది E ఈజ్ ఈక్వల్ టు F/Q KQ బై R స్క్వేర్. పొటెన్షియల్ అంటే వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు సర్టెన్ డిస్టెన్స్. వర్క్ డన్, ఆ తీసుకొచ్చిన వర్క్ డన్ నే మనం పొటెన్షియల్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 0 ఉందండి, 5 ఇది 5 వోల్ట్స్ అన్నాడు అంటే దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 5 వోల్ట్స్ అని అర్థం అంతే. కెపాసిటెన్స్ మనం చూసాం, C ఈజ్ ఈక్వల్ టు Q బై ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కి C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ A బై D, అంతే, సింపుల్. ఇది నేను చెప్పట్లేదు. సిరీస్ కాంబినేషన్ లో కెపాసిటర్ ఏమైతుంది, 1/C1 ప్లస్ 1/C2 అవుతుంది, అయితే 2 మైక్రోఫారడ్. అదండి. ఓకేనా? ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, మీకు ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఏం రావు. ఒకవేళ వస్తే ప్రీవియస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నేను మళ్ళీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే టఫ్ కాన్సెప్ట్ అని చాలా మంది అంటారు. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనగానే భయపడతారు, కానీ అంత అవసరం లేదు. ఇక్కడ సమ్మరీలో ఉంది కదా, ఇంతవరకు మీరు నేర్చుకుంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు కష్టమైన టాపిక్స్ లో గంటలు చూసి మంచి టాపిక్స్ ని వదిలేస్తే మనకు మార్క్స్ పోతాయి. సో ఇక్కడ ఏ టాపిక్ ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి అనేది ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, అంతవరకు చదవండి. మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్. రేపు చూద్దాం. ఓకే బాయ్. ఓకే.